ఎప్పుడూ దిగాలుగా కూర్చోవటం, తెల్లవారు లేస్తూనే ఎనర్జిటిక్‌గా లేకపోవటం, ఈజీగా లో అయిపోవటం, సరిగ్గా మాట్లాడకపోవటం, మాట్లాడినా రెస్పాన్స్ లేట్‌గా ఇవ్వటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు. సో, దయచేసి ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. బేసికలీ ఇందులో పర్సనల్ థాట్ ఏంటంటే, నా జీవితం ఎందుకు? నేను చనిపోతే బావుంటుంది. ఇలాంటి లో మూడ్ కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ దట్ థాట్. పరిస్థితులు పక్కన పెట్టి అతను చాలా లో అయ్యి ఇబ్బంది పడితేనే అంత పెద్ద మాట అనగలరు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇందులో ఏంటి అంటే నేను రిలాక్స్ థెరపీ గురించి చెప్తాను. మైండు అంటే వాళ్ళకేదో ఫైనాన్షియల్ ఇష్యూసో, రిలేషన్‌షిప్ ఇష్యూసో, ఇంకోటో ఉండి వాళ్ళు లో అయిపోరు. బేసికలీ మన బ్రెయిన్‌లో హ్యాపీ హార్మోన్స్ అనేటివి ఉంటాయి. వీటిల్లో హెచ్చుతగ్గుల వల్ల ఏమవుతుందంటే హీ ఫీల్స్ లో. ఏ విషయాన్ని అతను ఎంజాయ్ చేయరు. దిగాలుగా ఉంటారు. ఏదో ఆలోచిస్తున్నాడో అనుకుంటాం కానీ మైండ్ బ్లాంక్‌గా ఉంటుంది. సో, ఇవి లాంగ్ టర్మ్ ఆల్కహాల్ అడిక్షన్‌లో కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోయినా వితౌట్ ఆల్కహాల్ అయినా, స్మోకింగ్ అయినా ఇలాంటి లక్షణాలు రావచ్చు. దీన్ని డిప్రెషన్ అంటాం. ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి నేను రిలాక్స్ థెరపీ అని పెడతాం. చాలామంది చెప్తారు యోగా చేయమంటారు, ఎక్సర్సైజ్ చేయమంటారు, గుడికెళ్ళమంటారు, ప్రార్థనలు చేయమంటారు. ఇట్లాంటివి చాలామంది అడ్వైస్ చేస్తారు. బట్ వాళ్ళకి ఆ శక్తి ఉండదు. ఆ ఇంట్రెస్ట్ ఉండదు. డిప్రెషన్ మూడు వాళ్ళకి ఇలాంటివన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి? సో, అతన్ని ఒక ప్రొఫెషన్‌ని కలిసినప్పుడు అతన్ని ఎగ్జామిన్ చేసి అతనికి మెడికేషన్ పెట్టటము, రిలాక్స్ థెరపీ పెడితే మైండ్ హ్యాపీగా ఉంటుంది. అతని పనులు అతను ఉత్సాహంగా చేసుకోగలడు. 10 మందితో హ్యాపీగా ఉండగలడు. సో, వీటికి ట్రిగ్గర్స్ ఉంటాయి. కొంతమందికి రీసెంట్‌గా పెళ్లి ఫిక్స్ అయినప్పుడు వీళ్ళు డిప్రెషన్‌కి లోనైపోవటము అట్లాంటివి కూడా ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే ఈ రిలాక్స్ థెరపీ పెద్ద పెద్ద మెడికేషన్స్‌తో కాకుండా సింపుల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం అతని బ్రెయిన్‌ని ఉత్సాహపరచగలం. మైండ్‌ని కూల్ చేయగలం. హ్యాపీగా చేయగలం. సో, ఈ రిలాక్స్ థెరపీ ఏంటి అంటే సింపుల్‌గా బ్రెయిన్‌లోని ఈ హ్యాపీ హార్మోన్స్‌ని స్టిమ్యులేట్ చేయటమే. హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటి? డోపమిన్ గానీ, సెరటోనిన్ కానీ ఇలాంటివి ఉంటాయి గదా! ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్. ఇవి కరెక్ట్‌గా ఉంటే ఏంటి అంటే మనము మనకు కావాల్సిన పనిని ఒక ప్రొడక్టివ్ థాట్‌తో హ్యాపీగా ఉండగలం. అండ్ సోషలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నిద్ర ఇంప్రూవ్ అవుతుంది. అపిటైట్ ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా పని చేసుకోగలం. అంతా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ ఇంప్రవైజ్ అవుతాయి. సో, ఈ రిలాక్స్ థెరపీ ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ. మనము ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండాల్సొస్తుంది. దాంతో పాటు అది సెషన్స్ వైస్ ఉంటాయి. అంటే డైలీ తీసుకోవచ్చు, వీక్లీ తీసుకోవచ్చు ఇలాగా. సో, ఇక్కడ స్టే చేసేసుకొని మెడికేషన్ వాడుకుంటూ చిన్నగా ఇంప్రూవైజ్ అయ్యే టెక్నిక్. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మీరు నిర్మొహమాటంగా నన్ను కలిసి ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యూజ్ చేసుకోండి. థాంక్ యూ.